హలో అందరికీ. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఈరోజు వీడియో వచ్చేసి సండే రోజు తీసిన వ్లాగ్ అండి. మోటివేషనల్‌గా ఉంటుంది అనేసి నేను ఏమేం పనులు చేస్తున్నాను, నా లైఫ్ స్టైల్ ఏంది అదంతా చూపించే విధానం కాబట్టి ఈరోజు కూడా మనకు ఇంట్లో క్లీనింగ్ పని ఉంటుంది. సండే కదా! ఇంక ఈరోజు మార్నింగ్ టైమ్‌లో అయితే కొంచెం వాన గూడా పడుతూ ఉంది. ఇంక అందుకనేసి మా ఆయనకి చెప్పాను, "ఈరోజు ఇంగ నేను లీవ్ తీసుకుంటాను. ఇంట్లో కొంచెం పని ఉంది. పనైతే చూసుకుంటాను" అనేసి చెప్పాను. సో, అందుకనేసి మా ఆయనైతే పర్మిషన్ ఇచ్చాడు కాబట్టి, నేనింక ఇంట్లో మార్నింగు కొద్దిగా లేట్‌గా లేచాను. సండే కదండీ! సో, ఇంక తర్వాత లేచిన తర్వాత నుంచి కొన్ని పనులైతే స్టార్ట్ చేశాను. ఇక్కడొచ్చేసి టీవీ యూనిట్ అంతా మొత్తం డీప్ క్లీన్ చేద్దామనేసి డిసైడ్ అయిపోయాను. ఎందుకంటే పీరియడ్స్ టైమ్‌లో నేనైతే ఆ 3 డేసు ఆహ్, ఆ థింగ్స్ అయితే అస్సలకి తగలను. రోజు డైలీ రొటీన్ లైఫ్‌లో నేనొచ్చేసి రోజు ఇంట్లో పని చేసుకునేటప్పుడు కసు దొబ్బేసి ఇండ్లు అయితే తుడుస్తాను కదండీ! ఆ టైంలోనే ఇవన్నీ కూడా క్లాత్‌తో తుడిచేసుకుంటూ ఉంటాను ఎప్పటిదప్పుడైతే. సో, ఇంకా ఆ 3 డేసు అవన్నీ కూడా తగలను కాబట్టి, ఇంకా ఈ రోజొచ్చేసి కొంచెం దుమ్మే ఉంటుంది. 3 డేస్ నుంచి అసలు చెయ్యే పెట్టను కాబట్టి, ఇంకా పనిలో పని వచ్చేసి ఇంక డీప్ క్లీన్ చేస్తే నాకు కూడా ఇంగ నెక్స్ట్ నెల వరకు అస్సలకి ఇబ్బంది ఉండదు కదా! డీప్ క్లీనింగ్ అంటే నా పద్ధతిలో నేను ఇలా చేసుకుంటానండి. ఒక బకెట్‌కు వాటర్ తెచ్చుకొని, ఇంకా వాటర్‌లో మొత్తం కూడా అన్నీ కూడా అక్కడ టీవీ యూనిట్ దగ్గర ఏమేమైతే సెట్ చేశానో అవన్నీ కూడా వాటర్‌లో అయితే మంచిగా వాష్ చేసుకొని కాసేపు ఫ్యాన్ కింద పెట్టేస్తాను. ఇక తర్వాత వాటినన్నింటిని కూడా అలా పెట్టేసుకున్నాననుకోండి, కొంచెం ఫ్యాన్ గాలికి తేమ అనేది ఆరిపోతుంది కదా! ఇంకా ఆ లోపల అవి కూడా క్లీన్ చేసేద్దాము అనేసి అక్కడ గ్లాసు కనిపిస్తున్నాయి కదండీ! టీవీ యూనిట్ దగ్గర. అలా ఆ గ్లాసు రాక్స్ అన్నీ కూడా సెల్ఫ్స్ అన్నీ కూడా మంచిగా క్లాత్ తీసుకొని తుడిచేసాను. చాలా మంది పీరియడ్స్ టైమ్‌లో ఆ 3 డేస్ కూడా ఇల్లు అనేది తుడుచుకోరంటండి. నాకైతే అస్సలకే అలవాటు లేదు. నాకు పీరియడ్స్ టైమ్ అయినా సరే అండి, మామూలు డేస్‌లలో రెగ్యులర్‌గా ప్రతిరోజు కూడా ఇల్లు అనేది నేను తుడుచుకుంటాను కాబట్టి, నాకు అదే అలవాటు ప్రకారము పీరియడ్స్ టైమ్‌లో కూడా ఎంత బాగాలేకపోయినా కూడా కొంచెం అన్‌ఈజీగా ఉంటుంది కదండీ! లేడీస్‌కైతే పీరియడ్స్ టైమ్‌లో అయినా కూడా మార్నింగ్ టైమ్‌లో ఒక్కొక్కసారి స్కిప్ చేసినా కూడా కంపల్సరీ ఈవినింగ్ టైమ్‌లో అయినా కూడా కంపల్సరీ అయితే నాకైతే ఇల్లును శుభ్రంగా పెట్టుకోవడం ఇష్టం కాబట్టి, కంపల్సరీ అయితే తడిగుడ్డతో అయితే తుడుచుకుంటానండి. కొంతమందయితే తుడుచుకోరంట. ఇంకా 3 డేస్ తర్వాత తలస్నానం చేసుకున్న తర్వాత ఇండ్లు తుడుచుకొని నీళ్ళైతే కొట్టేసుకుంటారంటండి. నాకైతే అటా అయితే అలవాటు లేదు. ఒక్కొక్కరి ఇళ్ళలో ఒక్కొక్కరి పద్ధతులైతే ఉంటాయి కదండీ! ఇప్పుడు నేనైతే నావే మాత్రమే చెప్తున్నానండి. సో, వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటూ ఉన్నాను.
ఇక్కడ అయితే ఇంకా నేను ఆ సెల్ఫ్స్ అన్నీ కూడా మంచిగా క్లీన్ చేశానండి. అసలు దుమ్ము ఎలా వస్తుందో ఏమో కానీ అస్సలకి అర్థం కాదు. ప్రతిరోజు క్లీన్ చేసుకుంటున్నా కూడా అది వస్తూనే ఉంటుందనమాట. ఇంట్లో డస్టింగ్ చేయడం అంటే అంత ఈజీ అయితే కాదండి. ఎప్పటికప్పుడు నేను డస్టింగ్ అయితే చేసుకుంటూనే ఉంటాను. అయినా కూడా చూసారు కదా! కళ్ళకు చూడడానికేమో కనీసం మీకు వీడియోలో కూడా ఏమీ కనబడనంటుంది. క్లాత్ పెట్టి తుడిస్తే గాని మనకు డస్ట్ అనేది ఉంది అనేదైతే మనకు కళ్ళకైతే కనిపిస్తూ ఉంది కదా! సో, ఇక్కడైతే సెల్ఫ్స్ అన్నీ కూడా మంచిగా తుడిచేశాను. ఇంకా తర్వాతొచ్చేసి ఇంకా ఇక్కడ ఒక క్లాత్ తీసుకొని మంచిగా అయితే తుడుస్తున్నానండి. తుడిచిన తర్వాతనే పెట్టుకుంటే మనకు బావుంటుంది కదా! తడి మీద ఇంకా దుమ్ము పడిందనుకోండి, ఆ థింగ్స్‌కైతే అతక్కపోతుంది. సో, అందుకనేసి బాగా ఆరనిచ్చిన తర్వాత ఇంకా తేమ ఉంటుంది కాబట్టి ఒక క్లాత్ తీసుకొని మంచిగా తుడిచేసి ఒక సైడ్ అయితే పెడుతూ ఉన్నాను. నెక్స్టొచ్చేసి టీవీ యూనిట్ దగ్గరైతే సింపుల్‌గా ఒక బుద్ధుడైతే నేను పెట్టి ఉంటాను కదండీ! అక్కడ కూడా డైరెక్టు వుడాన్ మీద కాకుండా ఒక టేబుల్ రన్నర్ అనేది, ఒక టేబుల్ మ్యాట్ అనేది కవర్ చేసుకుంటాను. ఇంకా దాని పైననే బుద్ధుడు ఇంకా ఇటు సైడు, అటు సైడు సింపుల్‌గా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అయితే పెడతానండి. ఇంకా నెక్స్టొచ్చేసి ఒక అగరబత్తుల స్టాండ్ వుడాన్‌ది ఉంటుంది కదండీ! అది కూడా పెట్టేసుకుంటాను. సింపుల్‌గా నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. నెక్స్టొచ్చేసి టీవీకైతే నేను ఎప్పుడు చూసినా కూడా వీడియోస్‌లలో కూడా చూసే ఉంటారు. ఒక క్లాత్ అనేది కవర్ చేసుకుంటానండి. నాకిది ఎప్పటినుంచో ఉండే పద్ధతే. ఎందుకంటే మన కంటికి కనపడని దుమ్మంటే ఎప్పటికప్పుడు మనము అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటాము. కాకపోతే ఒక్కొక్కసారి కొన్ని మెయిన్‌కే మంచిగా కాస్ట్ ఎక్కువ పెట్టి తీసుకొనుంటాం కదా! అలాంటి వాటిని మనమైతే కొంచెం పట్టించుకోమనమాట. మన ఇంట్లో ఉండే విలువైన వస్తువులలో టీవీ గూడా ఒకటి కదండీ! దాన్ని కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి అనుకుంటే, మీరు గమనించినట్లయితే మనం ఇంట్లో చీపురుతో కసువు అనేది దొబ్బుతూ ఉంటాం కదా! అలాంటి టైంలో కూడా డస్ట్ అనేది కొంచెం మనకు కొంచెం పైకి గాలిలో ఎగిరినట్టు అనిపిస్తూ ఉంటుంది. అది వెళ్ళేసి ఇలాంటి వాటి మీద అతక్కపోతూ ఉంటుంది. మనం ఇలాంటి వాటికి అతక్కపోయినప్పుడు క్లీన్ చేసుకున్నా కూడా ఒక్కొక్కసారి ఆ టీవీకి అంటుకునిందనుకోండి దుమ్మనేది ఎంత మంచిగా క్లీన్ చేసినా కూడా అస్సలకే బాగుండదు ఆ గ్లాస్ అయితే. సో, అందుకనేసి అది ఎప్పటికి టీవీ అనేది కొత్త దానిలాగా మంచిగా మెరుస్తూ ఉండాలి అంటే ఇలాంటి కొన్ని కొన్ని జాగ్రత్తలైతే మనం పాటించాలండి. ఇంతకు ముందైతే మీరు గమనించినట్లయితే అప్పుడు కొంచెం టీవీలు వేరుగా ఉండేటివి కదండీ! అలాంటి వాటికైతే ప్లాస్టిక్ కవర్‌నైతే వేసుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడంటే మనకు ఇలాంటి వాల్‌కో అంటించేటియి అలాంటివొచ్చినాయి కాబట్టి ఇలాంటి వాటికైతే అలాంటి కవర్‌లయితే అస్సలకే సెట్టు కావు కదా! ఇంతకు ముందైతే మీరు గమనించినట్టయితే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా లావు టీవీలనేవి ఉంటాయి. వాటికి కవర్ అయితే కంపల్సరీ అయితే పెట్టుకునేవాళ్ళండి. సో, అంటే మనం యూజ్ చేసుకున్నప్పుడు క్లాత్ తీసేసి టీవీ చూసిన తర్వాత మనం టీవీ చూడడం అయిపోయిన తర్వాత మళ్ళీ ఎనకమ్మడే క్లాత్ అనేది కవర్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే అలానే పద్ధతయితే ఫాలో అవుతాను. ఇక నుంచి టీవీకేసిన క్లాత్ ఇంగ తీయడము, పెట్టడం అయితే ఆ తిప్పలైతే ఉండదండి. ఎందుకంటే ఇంక నేను ఉండను కాబట్టి బేసిక్‌గా టీవీ అయితే చూడడం నేను చాలా అంటే చాలా తక్కువండి. ఒకప్పుడైతే అన్నీ చూసేదాన్ని. ఈ సీరియల్స్ చూడడం వల్ల ఊరికే టెన్షన్ తప్ప ఏమీ ఉండదు. చాలా మటుకైతే తగ్గిచ్చేసాను. అస్సలకి చూడడం లేదు. ఇప్పుడు ఈ బిజీగా ఉండడం వలన ఇంగ మర్చిపోయాను గూడా సీరియల్స్ చూద్దామని ఇంట్రెస్ట్ గూడా ఉండదు. అయినా నా పని నాకే సరిపోతుంది. పనులు చేసుకుంటే టీవీ అయితే ఆన్ చేసి పెట్టడం అయితే నాకు
అస్సలకు సౌండ్ నాయిస్ అనేది అస్సలకే పడదు కాబట్టి నేను టీవీని అయితే అస్సలకే యూజ్ చేయను. యూజ్ చేయనప్పుడు ఎందుకు మంత్లీ ఆ డిష్ బిల్ ఎందుకు నాకు ఊరికే బొక్క అనేసి ఈ మధ్య కాలంలో అయితే ఈ నెల నుంచి అయితే మానేశానండి. నేను మంత్లీ 500 అయితే ఇస్తాను బిల్ అయితే డిష్ అతనికైతే. వైఫై కూడా ఉంటుంది కాబట్టి 500 అయితే ఇచ్చేదాన్ని. ఇప్పుడైతే నాకు ఆ 500 కూడా సేవ్ అయినట్టే కదండీ! ఏదైనా మనము మనకి యూజ్ అవుతుంది అంటేనే మనము పెట్టుకోవాలి. యూజ్ కానందుకు, మనం యూజ్ చేయనందుకు ఎందుకు అనవసరం కదా! అనవసరంగా వాళ్ళకు డబ్బులియ్యాల్సిన పరిస్థితి ఎందుకనేసి తిప్పిచ్చేసాను. ఎలాగో నాకు యూట్యూబ్‌కి సంబంధించి వీడియోల కోసము సెల్‌కి రీచార్జ్ చేపించుకుంటాను కాబట్టి వైఫై అవసరమైతే నాకు ఉండదు. నేను రెస్టారెంట్‌లో అయితే వైఫై ఉంది కాబట్టి ఇక్కడ ఒకవేళ ఎడిటింగ్స్ చేసుకోవాలన్నా కూడా దీనైతే యూజ్ చేసుకోవచ్చును కదా! సో, అందుకనేసి అయితే తీపిచ్చేసాననమాట. నాకైతే ఇంక ఇప్పుడు 500 సేవ్ అయినట్టే కదండీ! డబ్బులు ఎవరికైనా ఊరికైతే రావు కదండీ! ఎంతో కష్టపడితే గాని రావు కదా! సో, కొన్ని మనము అవసరం అనుకునేటివి మాత్రమే ఇంట్లో అనవసరమైన దాంట్లకైతే ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కదా! ఏది ఏమైనా సరే మా అజయ్ చెప్తూ ఉండేది, "మంచం ఉన్నంతలోనే కాళ్ళు చంపుకోవాలి" అనేసి. ఎక్కడ అవసరం అనుకుంటే అక్కడే ఖర్చు పెట్టుకోవాలి. అనవసరమైన చోటైతే ఖర్చులైతే పెట్టుకోవద్దు. ఇప్పుడుండే జనరేషన్‌లో ఇలాంటి సేవింగ్స్ అయితే చాలా అంటే చాలా అవసరమండి. ఎందుకంటే మనం 10 మందిలోకి వెళ్తున్నాము అంటే డబ్బు ఉంటేనే విలువ ఇస్తున్నారు మనుషులకు. ఇప్పటి కాలం జనాలైతే అలా అయితే ఉన్నారండి. డబ్బు ఉంటేనే విలువిస్తారు. డబ్బు లేకపోతే విలువ అయితే అస్సలకే ఇవ్వరనమాట. సో, ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే బెడ్‌రూమ్ కూడా మంచిగా క్లీన్ చేసుకున్నానండి. ఇంక తర్వాత ఎంట్రీలో మాకు దివానా ఉంటుంది కదండీ! అక్కడ కూడా డీప్ క్లీన్ కాబట్టి దివానా అనేది ముందుకు జరిపేసి మొత్తం కూడా అక్కడ కూడా డీప్ క్లీన్ చేశాను. ఇంకా తర్వాత వచ్చేసి నేను బట్టలు మడతలేసి ర్యాక్‌లోకి దొబ్బడం కాస్త లేట్ అవుతుందేమో కానీ, ఇలా బట్టలు తీసిన రోజు అయితే ఉతికి ఆరేయడం అయితే అస్సలకి లేట్ కాదండి. ఇవి నాకు ఎదురుగా ఉంటే అస్సలు నిద్ర పట్టదు. ఏ రోజుకి ఆ రోజైతే ఉతికేస్తాననమాట. ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్‌కైతే వచ్చేసామండి. ఏ ఒక్క పాయింట్ నచ్చినప్పుడు చిన్న లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోద్దండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుస్తాను.